వైసీపీ దొంగలకు సింహ స్వప్నం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 2019 నుంచి 2024 మధ్యలో వాళ్ళ అక్రమాలని, ఆకృత్యాలని, దోపిడీని ఎండగడుతూ చెమటలు పట్టించి నిద్రలేని రాత్రులు వైసీపీ నాయకులకు పరిచయం చేసిన వ్యక్తి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. 40 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ నేతృత్వంలో పార్టీలోకి మళ్లీ యువరక్తం ప్రవేశించింది. సిబిఎన్ బ్రాండ్ తోనే పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో నాపై 3 సార్లు దాడులకు పాల్పడి అంతమొందించాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారు అండదండ వల్లే బతికి బయటపడ్డా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని అంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. గత ప్రభుత్వ అడ్డగోలు దోపిడీ పర్వాన్ని ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ఎండగడుతూ రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా మారి వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోత్నూరులో సాంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పట్టాభిరామ్ తాత కొమ్మారెడ్డి వెంకట పట్టాభిరామయ్య ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు సుందరయ్య గారితో కలిసి ఉద్యమాల్లో పనిచేశారు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన పట్టాభి 22వ ఏట వ్యాపారంలో దిగి యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ గా నిలిచారు. 2011లో ప్రపంచంలోని అతి పొడవైన దోశ తయారీ చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. 15 ఏళ్ల పాటు హాస్పిటాలిటీ వ్యాపార రంగంలో ఉన్న పట్టాభి కృష్ణా జిల్లా హోటల్స్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు అశోక్ బాబు, విద్యాసాగర్ తో కలిసి కో కన్వీనర్ గా కీలక పాత్ర వహించారు. 2009 కృష్ణానది వరదల సమయంలో రోజుకు 20,000 మందికి 3 వారాల పాటు భోజనం సమకూర్చి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య చేతుల మీదుగా సన్మానం పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడతలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఫైర్ బ్రాండ్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంతరంగం ఆయన మాటల్లోనే. చంద్రబాబు గారు 2012 అక్టోబర్ 2వ తేదీన వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచే నేను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాను. అంతకుముందు సాధారణ కార్యకర్తగా 1995 నుంచి ప్రతి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేశాను. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, కడప మహానాడు సందర్భంగా వివిధ కమిటీల్లో సేవలందించాను. 2014 ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరించాను. విజయవాడ నగర అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ గా 15 అనుబంధ విభాగాలను బలోపేతం చేశాను. 2017లో విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శిగా నగరంలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు నా వంతు కృషి చేశాను. పార్టీ అధికార ప్రతినిధిగా వేలాది టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 2015లో ఎల్వీఆర్ ప్రసాద్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న సమయంలో చంద్రబాబు గారు టీవీలో నేను పాల్గొన్న ఒక డిబేట్ చూసి నన్ను ప్రశంసించి అధికార ప్రతినిధిగా నియమించారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక యూనియన్లను సమన్వయం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రచార రథాలను నేనే డిజైన్ చేశాను. వివిధ కారణాల వల్ల అప్పట్లో పార్టీ ఓటమి పాలైంది. 2019 మే 23వ తేదీన ఫలితాలు వచ్చి కేవలం 23 స్థానాలకే పరిమితమైనప్పుడు పార్టీ వాయిస్ వినిపించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒకే రోజు 8 ఛానళ్ల చర్చల్లో పాల్గొని ప్రజాభిష్టాన్ని గౌరవించే బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పాను. 2019లో మంగళగిరిలో పార్టీ కార్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి నాలెడ్జ్ సెంటర్ తో సమన్వయం చేసే బాధ్యతను బాబు గారు నాకు అప్పగించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 3 సార్లు నాపై భౌతిక దాడులకు తెగబడ్డారు. 2020 నవంబర్లో మా ఇంటిపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. 2021 ఫిబ్రవరిలో 15 మంది నాపై భౌతిక దాడి చేశారు. 2021 అక్టోబర్ జగన్ పాలనలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మా ఇంటిపై దాడి చేయడమే గాక పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారి అండదండల వల్లే నేను బతికి బయటపడ్డాను. 2023 ఫిబ్రవరిలో గన్నవరంలో వంశీ నేతృత్వంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు నాపై హత్యాయత్నం చేశారు. 200 మందికి పైగా గోండాలతో నాపై దాడి చేయగా డ్రైవర్ గన్మెన్ సాయంతో తప్పించుకున్నాను. అయితే పోలీసులు నాపై ఎదురు కేసు పెట్టి తోట్లవల్లూరు స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీతో చిత్రహింసలు పెట్టారు. 2 సార్లు నాపై తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో నిర్బంధించారు. పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా అక్రమ కేసు బనాయించి అదే బ్లాక్ లో పెట్టారు. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. 5 ఏళ్ల అరాచక పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించారు. ఆనాడు భయం, అభద్రతా భావానికి గురైన ప్రజలు ప్రశాంత జీవనం కావాలని కోరుకొని అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎవరి ఆస్తులు కబ్జా అవుతాయన్న భయం లేదు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన తర్వాత చంద్రబాబు గారి నేతృత్వాన గత 18 నెలల్లో ఏపీ బ్రాండ్ పునరుద్ధరించారు. ఈ ఏడాది 9 నెలల్లో దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులు 25% సాధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చేతల్లో చూపించారు. గూగుల్, అరెసలార్ మిట్టల్, టీసీఎస్, రిలయన్స్ వంటి బడా
సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగారు. భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలో యువనేత లోకేష్ కీలక పాత్ర వహించారు. గతంలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వ్యక్తిగత విదేశీ పర్యటనల కోసం 220 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ₹1 పెట్టుబడి తేలేదు. చంద్రబాబు, లోకేష్ లు అమెరికా, దావో, సింగపూర్, ఆస్ట్రేలియాలో పర్యటించి పెద్ద ఎత్తున పెట్టుబడులను రప్పించారు. గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మారిస్తే నేడు పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేశారు. ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 13,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి రికార్డు సృష్టించారు. యువగళం పాదయాత్రలు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు యువనేత లోకేష్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో యువకులుగా ఉన్న అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు వంటి ఎందరినో రాజకీయాల్లోకి తెచ్చారు. 4 దశాబ్దాల తర్వాత యువనేత నారా లోకేష్ మళ్లీ ఇప్పుడు కొత్త రక్తాన్ని నింపి పార్టీని మరో 4 దశాబ్దాల ముందుకు నడిపేందుకు కృషి చేస్తున్నారు. కేవలం యువకులనే కాకుండా బీసీలు, మహిళలకు పెద్దపీట వేస్తూ సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువ రక్తాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. లోకేష్ సమయస్ఫూర్తి, వేగవంతమైన నిర్ణయాలను దేశ ప్రధాని సైతం ప్రశంసించి 2 మార్లు ఢిల్లీకి ఆహ్వానించారు. తండ్రికి తగ్గ తనయుడుగా పనితీరు కనబరుస్తూ మాలాంటి యువతరానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను నాకు అప్పగించారు. 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ పై చంద్రబాబు కన్వీనర్గా జాతీయ స్థాయిలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటైన కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా క్లీన్ అండ్ గ్రీన్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైంది. రాష్ట్రాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నేను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక మంత్రి నారాయణ గారి నేతృత్వంలో గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశాం. ఫేజ్ 2లో దానంతటిని డిస్పోజ్ చేసి త్వరలోనే ఏపీని డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ప్రకటిస్తాం. గత 18 నెలల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా తమ కార్పొరేషన్ 5 అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో చెత్త పేరుకోకుండా చేసేందుకు 75 వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. 2000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. 12,000కు పైగా ట్రై సైకిల్స్, ఇతర వాహనాల ద్వారా పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరిట పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. చంద్రబాబు గారి బ్రాండ్ అంబాసిడర్, FSTPలు, CBG ప్లాంట్ల ద్వారా వేస్ట్ టు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై దృష్టి సారించాం.